హే నీ చెప్పులు మస్తున్నాయి తెలుసా? తీయమంటావా? అయితే నీ డ్రెస్ మంచిగా ఉంది. సూపర్ అన్న, నీ కామెడీ టైమింగ్ కి నేను పెద్ద ఫ్యాన్ ఫ్యాన్, నిజంగా ఫ్యాన్ అన్న. నువ్వు జబర్దస్త్ లో ట్రై చేస్తే ఇంకా మంచి కామెడియన్ అయిపోయేవాడు కదా అన్న. మనం ఈ అన్న వీడియో ఒకటి మనకి ఇంటర్వ్యూ హల్చల్ అవుతుంది. ఆ ఇంటర్వ్యూలో అన్న కొన్ని పాయింట్స్ బయటికి పెట్టాడు. ఆ వీడియోని చూసి మనం రియాక్ట్ చేద్దాం కొంచెం సేపు. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయండి మర్చిపోకూడదు. పదండి. వస్తుంది అప్పుడప్పుడు వస్తుంది, ఒకరోజు ఎరగదీస్తా. బుర్రపాడు ఉంటుంది అన్న వీడియో రోస్టింగ్ చూద్దాం. దిస్ వీడియో ఎవరిదో బ్రదర్ రోస్ట్ చేశారు. అంటే ఇంత ఓపెన్ అయ్యాయి కాబట్టి ఒకటి అడగనా? ఓకే, నీ జీవితంలో జరిగిన ఒక ఫేస్, ఒక న్యూడ్ వీడియోనా? అరే ఇది నేను కామెడీ వీడియో అనుకున్నా కదరా, ఇది ఎక్కడో ఏంటి న్యూడ్ వీడియో అంటున్నారు. చూస్తుంది అంత నిజమేనా? ఒక 5 సెకండ్ వీడియో నీ జీవితాన్ని నాశనం చేసింది. మామూలు ఎన్ని ఏముంది నీకు తెలిసి జరిగిందా? 5 సెకండ్ వీడియోనా? అరే అంటే అదా అరే నాకు ఈ వీడియో నేను ట్రెండింగ్ అవుతుంది కదా అని రియాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను కదా. చూద్దాం ఏమంటున్నారు. చిన్నపిల్లంటారా నేను? అరే ఇప్పుడు అలాగే ఉంటదా? వీడియో చేసింది ఆన్ పాయింట్ లో ఉండిందే కాదు. అయన్నొద్దు, పాయింట్కి రా. అది కంప్లీట్లీ అవుట్ అండ్ అవుట్ ఎలా వెళ్ళిపోయిందంటే, మేము అప్పుడు ఈ బెట్టింగ్ ఆన్ పాయింట్ లో జాయిన్ పాయింట్ లో కాదన్నా, అది నువ్వు వీడియో చేసావా చెయ్యలేదా, అది ఫేకా అలా చెప్పాలి నువ్వు. అలా చెప్తే ఎలా అర్థం చేసుకుంటారన్నా? చిన్నపిల్లలన్నా మేము, మీరు చెప్పేది మేము అర్థం చేసుకోవాలి కదా. వాట్ అన్నా, వాట్ ఈస్ దిస్ అన్నా? ఏ వీడియో అది మాత్రం చెప్పకు ప్లీజ్. ఏ వీడియో ఎట్లా అవుతుంది అన్నా? నువ్వు అంతా పాపం భయపడుతుంటే చిన్న పిల్లోడన్నా ఏ వీడియో అని చెప్పకు. అంటే ఆన్సర్ అలాగే ఉంటుంది. ఏ వీడియో అది ఎవరో మేక్ చేశారని చెప్తారని ముందే అన్నే చెప్పేస్తున్నాడు. వా అన్నా వా. సూపర్. ఏ వీడియో ఎట్లా అవుతుంది అప్పటికి అంటే ఇంకా మనం ఎక్కువ మాట్లాడలేము కూడా దాని గురించి. ఎందుకంటే అన్న ఒప్పుకున్నాడు. అన్న ఏంటన్నా పాపం అన్న అలా చెయ్యడం. అక్కడ పరువు గంగాపాలు అయిపోయింది అన్న, గంగాపాలు. అక్కడ చూస్తుంటారు వీడియోని, ఇంటర్వ్యూ అక్కడ చెప్తావేమో అని చెప్పేసావు కదా. నీకుంది అంటే నేను ఒక్కడిని అంటే మాట్లాడగలుగుతాను. అదే బయటికి ఎలా వచ్చింది అసలు? ఎందుకు మాస్టారు మాట నో ఐడియా. అంటే నీ కెరీర్ ని నాశనం చేద్దామని వచ్చిన వీడియో నాది బయటికి. అన్నా ఏంటన్నా ఇలా చేసు? అరే బుద్ధి ఉందన్నా నీకు? చిన్న పిల్లలాగా ఆన్సర్లు చెప్తున్నావేంటన్నా అడుగుతుంటే? నిజాలు అన్నీ బయట కక్కేస్తున్నావు. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అసలు జీరో ఐడియా దాని గురించి, అసలు ఎలా ఏంటి అని కూడా నెవర్ నో. ఈ సెకండ్ కూడా నేను ఇంటర్వ్యూకి ఎవరు పిలిచినా వెళ్ళను. ఇంకోసారి వెళ్ళను. ఇది వచ్చిన తర్వాత బయటికి అన్న రియాక్షన్ ఏంటంటే, నన్ను ఇంటర్వ్యూకి పిలిచి ఎరుపుని చేశారు. చేసిందేమో వద్దులే. 2 years అయిపోయింది. రే ముద్ర చిన్నపిల్లలు చూస్తారు అదే ఆ ఫోటోలు పెట్టకంటారా? సఫరింగ్ కదా, మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్స్ కదా ఇవన్నీ. మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్ అంటే either నువ్వన్నా ఎవరికన్నా పంపాలి, లేకపోతే తనన్నా పంపాలి. అరే ఇంటర్వ్యూ కానీ పిలిచి ఇలా చేయడం కరెక్ట్ కాదు అన్నా. ఏంది ఇంటర్వ్యూలు పాపం చిన్న పిల్లని ఇంటరాగేషన్ చేసి మరి నిజాలు మళ్ళీ బయటకు రానిస్తున్నావు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంటదన్నా మనోడికి ఫోన్ల మీద ఫోన్లు వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా
అరే నేను ఏదో అనుకున్నారా వీడియో ఓపెన్ చేసేటప్పుడు ఇలా చేస్తారని నాకు తెలియదు. చిన్న పిల్లోండ్రా, పాడైపోతాన్రా, ఎవడు రెస్పాన్సిబిలిటీ నేను పాడైపోతే మా అమ్మకి ఎవరు చెప్తారు ఆన్సర్స్? ఇలాంటి ఫోటోలు పెట్టకండి. సరే, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ వీడియోకి రియాక్ట్ చేస్తానని అస్సలు అనుకోలేదు. సారీ గాయ్స్, బాయ్ గాయ్స్. బాగుంది కానీ బాలేదు.